What are the things that bring a veil? I believe one of the main things is having a bad conscience. అక్కడ ముసుగు తొలగిపోవటం అంటే ఏంటంటే, ఆ ముసుగు అనేది ఎప్పుడు వస్తుందంటే మన మనస్సాక్షి నిర్మలంగా లేనప్పుడు. If I have a bad conscience, I cannot see the Lord. That is impossible. నేను చెడ్డ మనస్సాక్షిని కలిగినప్పుడు ప్రభు నేను చూడలేను, అది అసాధ్యం. Most important. See what the Apostle Paul said. I believe this is one of the great secrets of his life. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో రహస్యం ఇదే. చూడండి, Acts chapter 24, which is not possible in the old covenant. పాత నిబంధనలో ఇది సాధ్యం కాదు. అపోస్తల కార్యములు 24వ అధ్యాయం. Not at the standard. Let me show you first of all Acts 23. Paul said in Acts 23:1, అపోస్తల కార్యములు 23వ అధ్యాయం 1వ వచనంలో మొట్టమొదట మనం చూద్దాము. all my life I have lived with a perfectly good conscience till this day. That means from the time he was a little kid. సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకొని చుంటిని. అంటే తన జీవితం అంతా ఆ విధంగా ఉన్నాడు. అతను చిన్నవాడైనప్పటి నుంచి As a Jew under the old covenant, he had lived with a perfectly good conscience. What did it mean? He kept the 10 commandments. అంటే ఆయన యూదుడిగా ఉన్నప్పుడు, చిన్న బాలుడిగా ఉన్నప్పటి నుంచి కూడా మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాడు. అంటే ఏంటంటే 10 ఆజ్ఞలను ఆయన పాటిస్తూ వచ్చాడు. But in Acts 24:16 he raises it to a higher level. He's now talking about the new covenant. కానీ అపోస్తల కార్యములు 24:16లో మనం చూసినట్లయితే ఆయన ఉన్నతమైన ప్రమాణం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్నాడు. And says, I keep my conscience blameless before God and before men 24/7. ఇక్కడ 16వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ విధంగా నేను దేవుని ఎడల మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొంచున్నాను. That's possible only through the Holy Spirit. అది కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధ్యం. Where every single moment I can live without a veil before God. ప్రతి క్షణంలో కూడా దేవుని ఎదుట నేను ముసుగు లేకుండా ప్రభుని చూడొచ్చు. I can see the Lord Jesus clearly before my eyes. I can talk to my Father without any disturbance in my conscience. నేను యేసుక్రీస్తు ప్రభువుని స్పష్టంగా చూడొచ్చు. నా తండ్రితో నేను ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నేరుగా మాట్లాడొచ్చు. Because how is that possible? As soon as I'm aware that I have failed in thought, word. ఎందుకంటే ఏ విషయంలో అయినా నేను పడిపోయానని నేను తెలుసుకున్న వెంటనే, అది తలంపు ద్వారా కావచ్చు, ఒక మాట ద్వారా కావచ్చు, deed, attitude towards someone, motive. ఒక క్రియ ద్వారా కావచ్చు, వేరే వాళ్ళ పట్ల నా వైఖరి కావచ్చు, నా ఉద్దేశం కావచ్చు. Immediately I say, Lord, I slipped up, I'm sorry. And if I've hurt somebody, I go immediately to that person and say, I'm sorry for what I did. వెంటనే పడిపోయిన వెంటనే, తెలుసుకున్న వెంటనే, నేను ఇతరుల ఏళ్ళ తప్పు చేసినప్పుడు వెంటనే వెళ్ళి క్షమాపణ అడుగుతాను. And like you've often heard me say, don't ever confess your sin like this if I have hurt you. తరచుగా నేను ఈ విధంగా చెప్పడం మీరు విని ఉంటారు. ఒకవేళ నేను మిమ్మల్ని గాయపరిచినట్లయితే అని చెప్పొద్దు. Please forgive me. That means I don't think I've hurt you, but if you're so stupid to think I've hurt you, please forgive me. That is insulting people. దయచేసి నన్ను క్షమించండి అని అడుగుతారు. అదేంటంటే, నేను తప్పు చేశాను నేను అనుకోవటం లేదు. ఒకవేళ నువ్వు బుద్ధిహీనంగా నేను తప్పు చేశానని నువ్వు అనుకుంటే నన్ను క్షమించు అని అడగటం. అది ఇతరులను నిందించటం, నిజానికి అవమానించటం. Be honest and say, I'm sorry, I hurt you, please forgive me. మీరు యథార్థంగా ఉండండి. నేను మిమ్మల్ని గాయపరిచాను, దయచేసి నన్ను క్షమించమని అడగండి. Whether it's husband to wife, wife to husband, or to anybody. భార్య భర్తతో కానీ, భర్త భార్యతో కానీ, ఎవరెవరితో అయినా సరే. Keep your conscience clear. And I really believe this, my brothers and sisters. If you're not becoming more and more like Christ year by year, there is one answer to it. మీ మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉంచుకోండి. మీరు ప్రతి సంవత్సరం కూడా, సంవత్సరాలు గడిచే కొలది క్రీస్తు స్వరూపంలోకి మీరు మారకుండా ఉన్నట్లయితే, నేను దానికి జవాబు ఒకటే చెప్తాను. Please listen. Among others, you are not keeping your conscience clear all the time. దయచేసి వినండి. ఎల్లప్పుడూ కూడా మీ మనస్సాక్షి నిర్దోషమైనదిగా మీరు ఉంచుకోవటం లేదు. There's a veil. You don't see the glory of Jesus, you will not become like him. మధ్యలో ఒక ముసుగు వస్తుంది. అందుకని యేసు ప్రభు యొక్క మహిమను మీరు చూడటం లేదు, ఆయన వల్లే మారటం లేదు. Follow this simple rule. There's more to it than that, but I'll give you one simple thing now. కాబట్టి ఈ నియమాలను పాటించండి. దీనికంటే కూడా ఇంకా ఉన్నాయి, కానీ ఒక సామాన్యమైన నియమం మీకు చెప్తున్నాను ఇప్పుడు. Start with the clear conscience. Acts 24:16. అపోస్తల కార్యములు 24:16 నిర్దోషమైన మనస్సాక్షితో ప్రారంభించండి. I do my best. Can you say this? I do my best. నాకు సాధ్యమైనంత వరకు నేను చేస్తున్నాను. మీరు చెప్పగలరా? నాకు సాధ్యమైనంత వరకు నేను చేస్తున్నానని.
Like you teach your children to do your best when they're going for some SAT course or some other entrance course. ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు, శాట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీ పిల్లలకు మీరు చెప్తారు కదా, మీకు సాధ్యమైనంత వరకు చేయమని. Oh, do your best. Come on, work hard. Don't go to sleep. Study. మీరు శ్రేష్టంగా చేయండి, మీరు కష్టపడి చదవండి, పడుకోవద్దు, అది చదవండి, ఇది చదవండి అని చెప్తారు. Why not do your best to keep a good conscience? మరి నిర్దోషమైన మనసాక్షి కలిగి ఉండటానికి సాధ్యమైనంత మీరెందుకు చేయరు? Which do you value more, some earthly advancement or becoming like Christ? భూ సంబంధంగా ఏదో ముందుకు వెళ్ళటం కంటే కూడా క్రీస్తు వలె మారటానికి మీరు ఎక్కువ విలువిస్తారని అనుకుంటున్నాను. That is the test that often comes to us. I say, Lord, to become like you is the most important thing for me in my life. మన దగ్గరకు వచ్చే గొప్ప పరీక్ష అదే. ప్రభువా, నేను మీ వలె మారటమే నాకు విలువైంది. Because I'm going to be like you and I want to purify myself until I become like you. ప్రభువా, నేను మీ వలె మారే వరకు కూడా నన్ను నేను పవిత్రపరచుకుంటూ ఉంటాను. The new covenant is a wonderful thing. క్రొత్త నిబంధన అనేది ఎంతో అద్భుతమైన విషయం.